హాయ్ ఎవ్రీవన్. ఏఐ వల్ల జాబ్స్ పోతాయా? అసలు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీ జాబ్ సేఫ్‌గా ఉంటుందా? ఏఐ అనేది రోజు రోజుకి ఫాస్ట్ అవుతుంది. కోడింగ్ నుంచి కంటెంట్ క్రియేషన్ వరకు, హెల్త్ కేర్ నుంచి బ్యాంకింగ్ వరకు, ఎడ్యుకేషన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఏఐ అనేది ఎంటర్ అవుతుంది. అయితే అసలు క్వెషన్ ఏంటంటే ఏఐ అనేది మన జాబ్స్‌ని పూర్తిగా రీప్లేస్ చేస్తుందా? లేకపోతే ఏఐని యూజ్ చేసే వాళ్ళే ఏఐని యూజ్ చేయకుండా ఉన్న వాళ్ళ జాబ్స్‌ని రీప్లేస్ చేస్తారా? ఈ వీడియోలో 2030లో ఏఐ వల్ల జాబ్ మార్కెట్ ఎలా మారబోతుందో సింపుల్‌గా చూద్దాం. 2030కి ఏఐ అనేది ఒక సెపరేట్ టెక్నాలజీలా కాకుండా మన ఎవ్రీడే వర్క్ లో ఒక నార్మల్ టూల్ గా మారే అవకాశం ఉంది. హెల్త్ కేర్ లో ఎర్లీ డిసీజ్ డిటెక్షన్ కోసం యూజ్ చేయడానికి, ఎడ్యుకేషన్ లో పర్సనలైజ్డ్ లెర్నింగ్ ప్లాన్స్ క్రియేట్ చేయడానికి, బ్యాంకింగ్ లో బిహేవియర్ అనాలిసిస్ బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ లో మిషన్స్ ని మానిటర్ చేసి ప్రాబ్లమ్స్ ముందుగానే ఐడెంటిఫై చేయడానికి, ట్రాన్స్పోర్టేషన్ లో రూట్ ఆప్టిమైజేషన్, ఆటోమేషన్, సేఫ్టీ సిస్టమ్స్ ని ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేయడానికి వీటన్నిటికీ ఏఐ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఏఐ మనతో పాటు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీలో వర్క్ చేసే ప్రొడక్టివ్ పార్ట్నర్ గా మారుతుంది అని చెప్పొచ్చు. కానీ ఏఐ ప్రతి జాబ్ ని రిప్లేస్ చేస్తుందా? ఇక్కడే చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఏఐ వచ్చిందంటే మనుషుల అవసరం ఉండదని కాదు. ఏఐ అనేది రిపిటేటివ్ టాస్క్ ని ఫాస్ట్ గా చేస్తుంది. రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం, కోడ్ జనరేట్ చేయడం, ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడం అండ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటాని అనలైజ్ చేయడానికి ఎక్కువగా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కానీ క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, హ్యూమన్ జడ్జ్మెంట్, కమ్యూనికేషన్, లీడర్షిప్, డెసిషన్ మేకింగ్ వంటి స్కిల్స్ కి ఇంకా ఎక్కువ హ్యూమన్ ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఫ్యూచర్ లో మనం హ్యూమన్ వర్సెస్ ఏఐ కాదు, హ్యూమన్స్ ప్లస్ ఏఐ అని ఎక్కువగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, డెవలపర్స్ కి ఏఐ ఎలా హెల్ప్ చేస్తుంది? ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ని తీసుకుంటే ఇప్పటికే ఏఐ టూల్స్ కోడ్ జనరేట్ చేయడంలో హెల్ప్ చేస్తుంటాయి. ఫ్యూచర్ లో డెవలపర్స్ ఏఐ యూజ్ ఉండదా అంటే, ఫ్యూచర్ లో డెవలపర్స్ ఏఐని యూజ్ చేసి కోడ్ జనరేట్ చేయడం, బగ్స్ ఐడెంటిఫై చేయడం, డాక్యుమెంటేషన్స్ రాయడం, టెస్టింగ్ ఆటోమేట్ చేయడం, అప్లికేషన్ ఐడియాస్ జనరేట్ చేయడం, ఇవన్నీ ఫాస్ట్ గా చేయగలరు. కానీ ఒక ఏఐ పవర్ డెవలపర్ ఏఐని యూజ్ చేయని డెవలపర్ కంటే ఎక్కువ ప్రొడక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. 2030కి ఏఐని ఇగ్నోర్ చేయడం కంటే ఏఐని నమ్మి ఎగ్జిస్టింగ్ స్కిల్ ని కంబైన్ చేసి ఇంపార్టెంట్ మీ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, క్లౌడ్ కంప్యూటింగ్ ప్లస్ ఏఐ, డేటా అనలిటిక్స్ ప్లస్ ఏఐ, డిజిటల్ మార్కెటింగ్ ప్లస్ ఏఐ, ఇటువంటి కాంబినేషన్స్ కి మంచి వాల్యూ ఉండొచ్చు. ఎందుకంటే కంపెనీస్ కేవలం ఏ టూల్స్ తెలిసిన క్యాండిడేట్స్ మాత్రమే కాదు, ఏఐతో రియల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఉపయోగించే మనుషుల్ని ఎక్కువగా హైర్ చేసుకుంటుంది. అందరికీ డౌట్ కూడా ఉండొచ్చు, మళ్ళీ మీరు ఇవాళ ఒకటి ఏ టూల్ నేర్చుకున్నారు, రేపు ఇంకోటి వస్తుంది అండ్ ఈ టెక్నాలజీ అనేది ఇంకా డెవలప్ అవుతూనే ఉంటుంది. కాబట్టి మీ కెరియర్ అనేది ఏ టూల్స్ మీదే డిపెండ్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. అండ్ ఫండమెంటల్స్ కి ఎక్కువగా వాల్యూ అండి, లైక్ ప్రోగ్రామింగ్ బేసిక్స్, డేటా బేసిస్, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇటువంటి ఫండమెంటల్స్ అన్నిటి స్ట్రాంగ్ గా ప్రిపేర్ అవుతే మీరు ఏ టెక్నాలజీ వచ్చినా అడాప్ట్ అవ్వగలరు. సో ఫ్యూచర్ లో ఏ తన డొమైన్ నాలెడ్జ్ గా కంబైన్ చేసి యూజ్ చేసే వాళ్ళకి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ని యూజ్ చేసి థ్రెట్స్ ని ఐడెంటిఫై చేయొచ్చు, లార్జ్ డేటాస్ ని ఫాస్ట్ గా అనలైజ్ చేయొచ్చు, డెవలపర్ యొక్క కోడింగ్ ని, టెస్టింగ్ ని ఆటోమేట్ చేయొచ్చు, ప్రొడక్టివిటీ అనేది సిగ్నిఫికెంట్ గా ఇంప్రూవ్ అవుతుంది. అందుకే ఫ్యూచర్ కి ఒక సింపుల్ ఫార్ములా: డొమైన్ నాలెడ్జ్, ఏ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫ్యూచర్ అనేది మీకు రెడీగా ఉంటుంది అండ్ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. సో ఏ వస్తుంది అని చెప్పేసి ఏ అనేది రిప్లేస్ చేస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. బట్ దాన్ని ఇగ్నోర్ చేసే వాళ్ళకంటే దాంతో కలిసి ప్రిపేర్ అయ్యి ఫ్యూచర్ ని డెవలప్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా కంటిన్యూస్ గా లెర్నింగ్ అనేది ఆపకుండా ఉండి ఫ్యూచర్ లో నేర్చుకుంటూ ఉంటే మీకు ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. ఏ టెక్నాలజీ వచ్చి అడాప్ట్ అవుతారు, లైక్ లెర్న్ ఇట్, యూజ్ ఇట్ అండ్ గ్రో విత్ ఇట్. ఇలా మీరు కంటిన్యూ అయితే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.